నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకము మీకు అర్థమయ్యే పరిభాషలో అనేక చట్టాలను, సెక్షన్లను విశదీకరించి సంక్లిప్తంగా వివరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఒక అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీలునామా అంటే ఏంటి? వీలునామాని రద్దు చేసుకోవచ్చా? వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని తన తదనంతరము ఎవరికి చెందాలో రాసే ఒక పత్రాన్ని, ఒక డాక్యుమెంటుని వీలునామా అని అంటారు. అయితే వీలునామా అనేది సాధారణంగా చట్ట ప్రకారంగా రిజిస్టర్ అయి ఉండవచ్చు, రిజిస్టర్ కాకపోయినా అన్రిజిస్టర్ అయినా చెల్లుబాటు అవుతుంది. కానీ రిజిస్టర్ డాక్యుమెంట్కే విలువ ఎక్కువ, చట్టబద్ధత ఎక్కువ. రిజిస్టర్ కాని వీలునామాలు ఉంటే వాటిని ఎవరైనా అవతల వ్యక్తులు అలిగేషన్స్, ఆరోపణలు చేస్తే అది తన సాంద్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో సాధారణంగా ఎవరైనా వీలునామా రాయాలనుకున్నప్పుడు రిజిస్టర్ చేసే వీలునామా రాయండి. మరి ఈ వీలునామాలను రద్దుపరచడానికి అవకాశం ఉంటుందా అని అంటే, ఒక వ్యక్తి ఒకసారి తన ఆస్తి తన తదనంతరం ఎవరికి చెందాలో ఒక వీలునామా రాశాడు, అది రిజిస్ట్రేషన్ కూడా చేశాడు అనుకోండి. అతను తిరిగి ఆ వీలునామాని మార్చాలి, రద్దు చేయాలి అనుకున్న సందర్భంలో మొదటి వీలునామాను రద్దుపరిచి, అంటే రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే రిజిస్టర్ ఆఫీసులో ఆ వీలునామాను రద్దుపరిచి తిరిగి రెండో వీలునామాను రాయాలి. రెండో వీలునామా రాసినప్పుడు మొదటి వీలునామా రద్దుపరచానన్న విషయాన్ని కూడా ఈ వీలునామాలో పొందపరచాలి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఇలా వీలునామాను ఏ క్షణంలోనైనా, ఏ సందర్భంలోనైనా వీలునామా రాసిన వ్యక్తి రద్దుపరుచుకునే అవకాశం, హక్కు అతనికి ఉంటుంది. సొంత ఆస్తులు మాత్రమే వీలునామా రాయాలి. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను వీలునామా రాయడానికి అవకాశం లేదు. అలాగే భర్త తదనంతరం భార్యకు ఆస్తి వచ్చింది అనుకోండి, అది పూర్వీకుల ఆస్తిగా మారిపోతుంది. ఆ భార్య తనకు 2-3 కుమారులు ఉంటే ఒక కుమారుడికి వీలునామా రాస్తా అంటే అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆమె ఆస్తికి హక్కుదారురాలు కాదు. ఆమె కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ మాత్రమే. బట్ షీఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద షెడ్యూల్ ప్రాపర్టీ. షీఈస్ ఓన్లీ ద షేర్ హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ హర్ హస్బెండ్. అంతే తప్ప ఆమెకు అన్ని హక్కులు రావు. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో పొందపరచాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు పైన కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి పొందవచ్చు. ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ జిఎస్టీ పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపీస్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.